నమస్తే, కేటీవీకి స్వాగతం. నేను సుధా. అర్హులైన ప్రతి ఒక్కరికి ముఖ్యమంత్రి సహాయ నిధి ఉపయుక్తంగా నిలుస్తుందని విజయనగరం శాసనసభ్యురాలు పూసపాటి అతిథి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. విజయనగరం పార్టీ కార్యాలయంలో నేడు నియోజకవర్గ పరిధిలోని అర్హులైన 7 ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఎమ్మెల్యే అందించారు. ఇప్పటి వరకు 60 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి చెక్కులు అందించామని ఈ సందర్భంగా ఆమె గుర్తు చేశారు. ఎన్టీఆర్ వైద్య సేవలో లేని చికిత్సలకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సహాయం అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణ ఎస్ఐ నాగరాజుపై ఏసీబీ అధికారులు మెరుపు దాడులు చేశారు. కానిస్టేబుల్ ద్వారా ఎస్ఐ నాగరాజు 70,000 లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని వెళ్లిన మేజర్ ప్రేమికుల కేసులో అబ్బాయి తరపు కుటుంబ సభ్యుల నుంచి ఎస్ఐ నాగరాజు 2 లక్షలు డిమాండ్ చేసినట్లు సమాచారం. బాధితుడి తల్లి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఏసీబీ ఇచ్చిన ట్రాప్ మనీతో టౌన్ పోలీస్ స్టేషన్ లో వలపన్ని ఆపరేషన్ చేపట్టిన ఏసీబీ అధికారులు బాపట్ల జిల్లా చీరాలలో పండ్ల దుకాణాలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు నిర్వహించారు. మామిడి, యాపిల్, దానిమ్మ, జామ, అరటి పండ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. అన్ని పండ్ల శాంపిల్ సేకరించి హైదరాబాద్ ల్యాబ్కు పంపారు. వేసవి నేపథ్యంలో ఫ్రూట్స్ కు ఉన్న డిమాండ్ను అడ్డం పెట్టుకుని త్వరగా పండాలనే ఉద్దేశంతో కెమికల్ వాడుతున్నారనే సమాచారంతో చీరాలలో దాడులు చేపట్టామని అధికారులు తెలిపారు. ల్యాబ్ రిపోర్టుల ఆధారంగా చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారి ప్రణీత్ తెలిపారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి గురువారం డెంకాడ స్వర్ణగ్రామ సచివాలయం ఆకస్మిక తనిఖీ చేశారు. ముందుగా రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామంలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలను ఆరా తీశారు. ప్రధానంగా ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన జనగణన ప్రక్రియ, భూ రీసర్వే పురోగతి, మ్యుటేషన్ దరఖాస్తుల పరిష్కారంపై సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో ఎటువంటి జాప్యం ఉండకూడని, ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నర్సారావుపేట ప్రాంతానికి చెందిన ఒక రైతు సజీవ దహనమైన దుర్ఘటన ఇది. గురవాయిపాలెంలో మొక్కజొన్న వ్యర్థాలకు నిప్పు పెడుతుండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో రైతు మంటల్లో చిక్కుకొని సజీవ దహనమయ్యాడు. మృతుడు అదే గ్రామానికి చెందిన వి రామారావుగా గుర్తించారు. మొక్కజొన్న పంట కోసిన క్రమంలో పొలంలో ఉన్న వ్యర్థాలను దహనం చేద్దామని వెళ్లిన రైతు ఇలా మృతి చెందడం పట్ల విచారణ వ్యక్తం చేస్తున్నారు. టీటీడీలో అక్రమాలను అరికట్టాలని మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. శ్రీవారి టికెట్లను ఆన్లైన్లో ప్రతిరోజు 800 టికెట్లను ఇస్తున్నారని, ఉదయం 9 గంటలకు ఓపెన్ చేస్తే 9 గంటల 1:30 నిమిషంకు ఖాళీ అయిపోతున్నాయన్నారు. దళారులు, ఏజెంట్స్లు ఒక్కో శ్రీవారి టికెట్ కొనుగోలు చేస్తే 15,000కు అమ్ముతున్నారు అని మేము చెప్పినా పట్టించుకోలేదన్నారు. ఉన్నతాధికారులు, విజిలెన్స్ అధికారులు ఐటీ ములాఖత్ అయ్యి నడుపుతున్నారని ఆరోపించారు. చీరాల నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో 61 మంది లబ్ధిదారులకు వైద్య ఖర్చుల సహాయార్థం ముఖ్యమంత్రి సంక్షేమ నిధి, సీఎం రిలీఫ్ ఫండ్ నుండి వచ్చిన 40,58,831 రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే కొండయ్య అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైద్యశాలలో కూడా కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తుందని, మెరుగైన వైద్యం నిమిత్తం వివిధ ప్రైవేట్ పాఠశాలలో చికిత్స పొందిన బాధితులకు వారు చెల్లించిన నగదు రసీదులను ముఖ్యమంత్రి సహాయ నిధికి దరఖాస్తు చేసుకుంటే విచారించిన అనంతరం క్షతగాత్రులకు ముఖ్యమంత్రి సహాయ నిధిని కూటమి ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ
వైసీపీ కార్యకర్తల మీద పోలీసులు అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురి చేస్తున్నారని నిరసన వ్యక్తం చేస్తూ కర్నూలులో వైసీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. కర్నూలు జిల్లా వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వి మోహన్ రెడ్డి అధ్యక్షతన ఈ ర్యాలీ ధర్నా చౌక్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వైసీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ కర్నూలు 3 టౌన్ సీఐ శేషయ్యపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వైసీపీ అధికారంలోకి వస్తే సీఐ శేషయ్య 5 సంవత్సరాల కాకి చొక్కా వేసుకోరని హెచ్చరించారు. గ్రామాల్లో అక్రమ మద్యం తయారీ మత్తు పదార్థాల వాడకాలపై గ్రామస్తులకు ఐనవెల్లి ఎస్ఐ జ్యోతి అవగాహన కల్పించారు. గురువారం ఐనవెల్లి మండలం శాసనపల్లి లంక గ్రామంలో గంజాయి, మత్తు పదార్థాల వాడకం, సారా తయారీ లాంటి చట్ట వ్యతిరేక పనులు చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయి. అలాంటి కార్యక్రమాలకు పాల్పడే వారి వివరాలు తెలియపరచాలని గ్రామస్తులకు ఎస్ఐ జ్యోతి సూచించారు. అలాగే గ్రామాల్లో యువత గంజాయి మద్యంకు బానిసలై వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, అలాంటి వారు పోలీసులకు పట్టుబడితే వారిపై పోలీసు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. దీనిపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టి తమ పిల్లల ప్రవర్తనపై ఎప్పటికప్పుడు నిఘా పెట్టాలని ఆమె సూచించారు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. స్టే ట్యూన్ టు KTV. నమస్తే.